మెదగిద్దు ఫస్ట్ వాటర్ కొద్దిగా కాసేపటి తర్వాత అయితే లోపలికి వచ్చే సౌండ్ చూడండి ఎలా అవుతుందా పురా పేలిపోద్దని పేలుతుందా నిజంగా సౌండ్ చూడండి చాలా దారుణంగా వచ్చేస్తుంది వినండి అది బ్రెడ్ ఉంది కదా బ్రెడ్ లా వచ్చేస్తుంది కేక్ ఎలా అవుతుందో చూసాను అలాగే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం లాంగ్ వీడియోస్ చేసి అయితే చాలా అంటే చాలా రోజులు అవుతుంది కదా ఇక నుంచి మీ ముందుకు లాంగ్ వీడియోస్ ఎక్కువగా రావడానికి ట్రై చేస్తూ ఉంటాను అది క్యాంపింగ్ వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఫన్నీ గేమ్స్ ఏదో ఒకటి ఆడినవి కానీ లేకపోతే మా అమ్మ వాళ్ళతో ఏదో ఒకలాగా వారానికి ఒక 2-3 లాంగ్ వీడియోస్ అయితే ప్లాన్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను షార్ట్ వీడియోస్ని ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఈ లాంగ్ వీడియోస్ని కూడా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను ఇకపోతే ఈ వీడియో విషయానికి వచ్చేస్తే ఆల్రెడీ మీరు తమ్మునే చూసే ఉంటారు మా ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి అదేదో బుడ్డి కేక పుడ్డి కేక చేసుకుంటూ అంటున్నారు అయితే ఈరోజు దాంతోపాటు మనం పెంట చేసి అదే వంట చేసి చాలా రోజులు అవుతుంది అందుకని ఈరోజు అయితే ఆ క్యారమల్ పుడ్డింగ్ కేక్ని చేద్దాం అనుకున్నాం మధ్యన బాగా ట్రెండ్ అయింది కదా ఇన్స్టాగ్రామ్లో అప్పుడు ట్రెండ్ అయినప్పుడు చేయలేదు ఇప్పుడు చేస్తున్నాం దానికి కావాల్సిన సోమలు కూడా మా దగ్గరలో ఉన్న ఊరిలో తీసుకుని వచ్చేసాం సోమలు అంటే ఏముంటాయి బ్రెడ్ అంతే బ్రెడ్ పాలు ప్యాకెట్లు గుడ్లు అవి మన దగ్గర దొరుకుతాయి కదా అవన్నీ తీసుకుని వచ్చేసాం ఈ వీడియోలోనైతే ఆ కేక్ ఎలా తయారు చేసాం టేస్ట్ ఎలా ఉన్నదో అంతా పెట్టాను వీడియో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసేయండి ఫుల్ ఫన్ ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు లేట్ అంటే ఫాస్ట్గా మాట్లాడడం వాళ్ళు ఎలా వచ్చేస్తుంది ఇంకెందుకు లేట్ పదండి వెళ్ళి మనం వంట కూడా పెంట చేసేద్దాం ఇదిగోండి మనకు కావాల్సిన సోమాలు ఇవే తీసుకొని వచ్చేసామని చెప్పిన కదా ఇగో బ్రెడ్ ఆ కేక్లు ఈ బ్రెడ్ మొత్తం వేసాం అనుకోండి ఏదో సరిపడి వేస్తాం ఇదిగో మిక్సీకి మొత్తం అన్నీ ఫస్ట్ నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట ఏం చేస్తాం డిషెస్ అన్నీ వాష్ చేస్తాం కానీ ఇక్కడే చేసేద్దాం అనుకున్నాం కానీ మనకి ఏగలు సహకరించట్లేదు అనమాట ఏగలన్నీ వచ్చి ఎక్కడ మిక్సీ గిన్నెలో పడిపోతాయని భయం అవుతుంది అంటే ఆ బ్రెడ్లతో పాటు ఏగలు కూడా కైమా అయిపోతాయేమో అని ఇగో పంచదార అది తీసుకొచ్చి పెట్టేసాం అందుకనే ఇండోర్కి షిఫ్ట్ చేసేస్తున్నాం పదండి ఇదిగోండి మొత్తం అన్నీ రెడీ కాదు లోపలికి వచ్చి బ్రెడ్లన్నీ ముక్కలు చేసుకున్నాం ఇప్పుడు ఏం చేయాలంటే తర్వాత ప్రాసెస్కే ఇవన్నీ ఇందులో వేసి గుడ్లు పగలబెట్టి పాలు వేసేసి మొత్తం కొంచెం పంచదార వేసి ఆడించేద్దాం ఎలా అవుతుందో ఏంటో అంతా అమ్మోర్దయ్యా బ్రెడ్ టేస్ట్గా ఉన్నదా నాకు ఎందుకో డౌట్ కొడుతుందా మిక్సింగ్ కింద సరిపోవట్లేదు బా కుక్కర్లా కిందకి సగం పొడి ఆడేసుకుని ఫస్ట్ కొన్ని ఆడిద్దాం అది రాదు మిగతా పాలు గుడ్లు వేసుకుని అదే ఎలా తెలా వంటకు కొప్పని చేసి అసలు ఎదురు ఉండి ఎలా ఉండి అలాగే ఉన్నాయి కలవట్లేదు ఆడుతున్నారు రోజు కెమ్మన్రా ఎట్టి అట్రా అసలు అంటే పై ఉంది కలవట్లేదు పాలు గుడ్డు వేసేద్దాం ఎట్రా మిక్స్ అవునాయి అవునాయి ఇప్పుడు యాత్రం మొత్తం అయిపోయింది ఇప్పుడు 3 సార్లు ఆడించాం బ్రెడ్ని ఈ పౌడర్ అయితే వచ్చింది మొత్తం ఇందులో వేసేద్దాం మిక్సీ గిన్నెలో వేసేద్దాం గిన్నె నిండిపోద్ది పక్క నాకు తెలుసు చెప్పండి రా ఎక్కువ అయిపోద్దిరా అంటే వెళ్తారేట నా మాట మొత్తం అంతా వేయలేదు సగం వేసాం మళ్ళీ పైకి చూలేస్తుంది అంటున్నాను నాకు బయట ఇచ్చేస్తాను వీళ్ళు అమ్మడికి ఏం చేస్తాం నాకు గుడ్డు అయిపోవు మొత్తం గుడ్డు పెంకులు అన్నీ వేసేస్తాను నేను కానీ వేసానంటే గుడ్డు లోపల దీని లోపల మన గ్యాంగ్లో ఆడడం వంట కుక్ ఉన్నాడంటే అది మన గేమ్ బ్రో ఈరోజు కొంచెం సీరియస్గా ఉన్నాడు అనమాట మూడు బాగాలేదు అందుకే బ్రేకప్ చెప్పింది ఆఫ్లైన్లోకి పోయాడు లవర్ బ్రేకప్ చెప్పిందండి అదే ఆ లవర్ బ్రేకప్ అయిపోయింది ఏం చేస్తాడు అరే ఆ కింద ఓడిపోయి మిక్సీ కింద కప్పు అరే మిక్సీ కప్పు కింద ఓడిపోయి గుడ్డు అవసరం వచ్చేద్దే ఈ ప్లేట్లు మెదగిద్దు పిండిలు పడ్డాయి అట్లా ఇప్పుడు పంచదార కూడా వేసేసుకుందాం 2 గుడ్లు వేసాం ఆ తర్వాత పంచదార మనకి కేక్ తీయ ఉండాలి కాబట్టి ఎక్కువ పంచదార వేసేద్దాం ఈ మాత్రం సరిపోద్దా ఎట్రా నెక్స్ట్ కేక్
స్వచ్ఛమైన డైరీ మిల్క్ పాలు కూడా వేసేస్తున్నాం మీదకి మొత్తం అంతా అవో నాకు ఏదో తేడా పడుతుంది. ఆహా చూసిరా ఎంత ఎక్స్పీరియన్స్ కుర్రాడికి. మీదకి ఎత్తుకుంటు సార్లేదా సార్లే. గుడ్డు వాసన రావట్లేదు. ఇప్పుడు చూద్దాం భయపడుతుంది. ఎట్రా మా అమ్మ ఇంట్లో లేదు కాబట్టి సరిపోయింది, కానీ ఒకవేళ ఉండుంటే నేను చెప్తున్నా ఈ పాటికి నా పని అయిపోద్ది. మిక్సీ ఎడతే కూడా రాదు. మిక్సీ పోయింది, పని చేయట్లేదు, ఇగో తిరగట్లేదు. ఏదో చేయరు లోపల ఏదో చేస్తున్నావు చిన్న ఏమిందిరా మళ్ళీ ఆంచిలా మిక్సీ పోయింది అనుకున్నాను కానీ పని చేస్తుంది, పర్లేదు. బయటకు వెళ్ళిపోతుంది, గట్టి కొట్టుకురాయి తిప్పరా అరే. ఏదంటే మనకు కావాల్సిందే మెయిన్ స్టార్ ఐటమ్ అయితే, మెయిన్ ఐటమ్ అయితే అదేది ఇది బ్రెడ్ మిల్క్ ఇంకా గుడ్లు అన్ని కలిపి అయితే మిక్స్ కొట్టేసాం. ఎలా వచ్చిందో దగ్గరికి తీసుకురావా చూద్దాం. ఇగో సేమ్ పాల్లో అంటే కొంచెం పర్లేదులే. మనం 1 రూమ్ పెంట చేయడానికి స్టార్టింగ్ లో చెప్పాను కదా పెంట అని, ఇప్పుడు చేయబోతున్నాం అసలు పెంట. ఆల్రెడీ ఇల్లు మొత్తం పెంట చేసాం, ఇప్పుడు 1 రూమ్ కూడా పెంట చేసేద్దాం. ఇది కొంచెం గుడ్డు వాసన వస్తుంది, ఆలికలో వేస్తే బెటర్, కానీ మా వాళ్ళు తీసుకురమ్మంటే వెళ్ళి తీసుకురావట్లేదు. ఏం చేస్తే ఎలాగే తినేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి అందులో కొంచెం పంచదార వేసి వాటర్ వేసి దాన్ని పానకం చేసేద్దాం, సరేనా? ఆ ప్రాసెస్ కూడా చూసేద్దాం. గ్యాస్ వెలిగించేసి పెట్టేద్దాం. ఫస్ట్ వాటర్ వాటర్ కొద్దిగా ఎక్కడా గట్టి చెప్తాయి. తగ్గించరా, ఎక్కువ అడ్డుకుంటుంది మొత్తం రాట్లేదు, అయిపోతుందా? మా అమ్మ ఇప్పుడు కాదు చెప్తాను రా, పంచదార దానికి ఉండిపోయిందిరా, మొత్తం పంచదార అంతా దానికి గడ్డిపోయి ఉండిపోయింది. అది గుడ్డ గుడ్డ బాగా అయిపోయిందిరా. ఈ రోజు మాత్రం పక్క రాకపోయిపోతారా ఇంటికి. పానకం రెడీ అయిపోయిందా సార్? అయిపోయింది. గ్యాస్ ఆగిపోయింది, గ్యాస్ కానీ అయిపోయింది ఏట్రా? అయిపోలేదు. దాన్ని ఎత్తు సెద్దే మాడిపోయింది మొత్తం సెద్దండి. ఇదిగోండి ఆ పానకం అందులో వేసాం కదా, ఇప్పుడు ఆ బ్రెడ్ ఇందులో వేసింది. అమ్మ ఏం జరుగుతుంది, ఇటు కరెంట్ పోయింది అంటున్నా. స్లోగా అయిపోయాను, మొక్కలు తీయాలి కదా. ఎలా వస్తుంది ఏంటో డౌట్. అయిపోయింది మొత్తం వేసాను. కొంచెం వాటర్ వేసి మిగిలిన అందులో వేసేస్తే వాటర్ రా. గ్యాస్ పై ముట్టించరా. ముట్టించడం మనకు తెలియదు కానీ ముట్టిద్దాం. ఫస్ట్ అడ్రస్ కాదురా, వైల్డ్ ఫైర్ బాలీవుడ్. వాటర్ గ్యాస్ వెలిగింది. గిన్నె అంటే వేసుకోగలవు, కింద ఉన్న గిన్నె కాలిపోద్దా. ఇప్పుడు దాన్ని నిలబెట్టడానికి ఏదో చాలు 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 ఎక్కువ చేస్తాం చూడాలి. లోపల ఆల్రెడీ ఒక ప్లేట్ వేస్తాం రా, దాన్ని జరపరా. దీనన్నా గరిటితో జరుపు, గరిటితో జరుపు, గరిటితో జరపరా, చెయ్యి కాలుతుందిరా వాటర్. ఇటు చూడండి బ్లాస్ట్ అయిపోయింది మొత్తం. నిలబడతా ఇప్పుడు అంత పొడిగెట్టు, ఇది ఎడతాం మరి దానికి మూత. అవునరా జరదాం అల్లది అమ్మేయద్దు. లోపడైతే ఏదో సెట్ చేసాం కానీ దీనిపైన ఇది క్యాప్ వేసాం. దీనికి ఇప్పుడు ఎలా వేయాలా అర్థం కావట్లేదు. ఫుడ్ కేక్ అయిపోద్దామో. అది ఎడతావా తీ. అరే నిజంగానే బాగున్నాం, బయట చేద్దాను, బయట చేసినా బాగున్నారు. మీ అమ్మ ఎలా తిడతావు తెలీదురా. అది దానితో ఏంటే చూడండి గ్యాస్ అయితే అన్ని చేస్తున్నాం కానీ గ్యాస్ వెలిగించలేదు చూడండి. అది హైలైట్. వేదకెత్తి తిట్టుకోడు. వీడియో స్టార్ట్ లో ఉందా? కాలుతుంది, కాలిపోతుందిరా. ఇగో కొట్టుకో, వెలిగించైతే ఇక్కడ తిప్పరా బాబు. ముందు ముందు తెప్పాను కొట్టు.
ఎత్తరా దీనిపైన అంత సెటప్ పెట్టేసాం ఇంకా గ్యాస్ కలిపి నాలుగైదు చూడండి 4 అయింది కదా 4:20కి అయితే దీని దగ్గరికి వస్తాం మళ్ళీ సరేనా. దాని మీద ఏదో ఎట్రా కాసేపటి తర్వాత అయితే లోపలికి వచ్చే సౌండ్ చూడండి ఎలా అవుతుందా. పేలిపోద్దని పేలుతుందా నిజంగా సౌండ్ చూడండి చాలా దారుణంగా వచ్చేస్తుంది. వినండి ఆ పైనుంచి చెక్క ఎగురు వచ్చేస్తుందేమో. అరే చెక్క తీసిరా అలాగే ఉండాలి లేకపోతే జారుకుంటూ వచ్చేస్తుంది. ఆపగానే చెక్క తీసిరా బంగారాజు. చెక్క తీసేస్తే జారుకుంటూ వచ్చేస్తుంది. తర్వాత ఎట్టి ఏమవుతుంది ఎట్టి ఉడికినప్పుడు ఎలా ఉంటుంది బాగుంది మరి చెప్పు. ఎలా అవుతుందా సౌండ్ అంతలేదు ఎలా అవుతుందా దారుణంగా వస్తుంది సౌండ్ అయితే. ఇంకా ఏదోటి అవుతుందిలే కాసేపటి తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాం. కేక్ లోపల పెట్టేసి వచ్చేసాం. విధ్వంసం ఏమవుతుందో అవనాయని సౌండ్లు మాత్రం చాలా దారుణంగా వస్తున్నాయి. వెనకాల చీపురు కట్ట కనపడుతుంది కదా నాకు తెలిసి దాంతోనే రౌండ్ ఉంటుందేమో అనిపిస్తుంది. చెప్తున్నా ఫస్ట్ కింద ఒక గిన్నె పెట్టాం దాంట్లో ఒక ప్లేట్ పెట్టాం ఆ తర్వాత మళ్ళీ ఒక గిన్నె ఆ దానిపైన కొప్పు ఒకటి మళ్ళీ ఆ కొప్పు ఇంకొక కళాయి మొత్తం దాదాపు ఇప్పుడు ఆ దానికే ఒక 6 గిన్నెలు వాడాం. అంటే గుడ్లు అవి కలపడానికి ఇంకో 2 ఇవన్నీ మా అమ్మ వచ్చేసరికి తోమకపోయాను అనుకో ఇంకా నన్ను ఉతికేస్తుంది బట్టలు ఉతికినట్టే. ఈ దొంగన కొడుకులు తినేసి వెళ్ళిపోతారా వీళ్ళతో ఏదోలా కడిగిచ్చేద్దాను. ఆ పానకుందే వస్తుందో రాదని డౌట్ మాడిపోయింది ఆ గిన్నె. ఏంటో సౌండ్ వచ్చింది కానీ చాలా భయం వేసిందే. ఇలా ఇగో బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నాం కుర్రలు. మా భీమ కూడా మాటకు ఒకసారి వెళ్ళి వస్తున్నాడు. చెప్పాను కదా తేలేదనే దొరికితే అది వేసిన ఇలా అమ్మ వచ్చింది ఇంకేమనలేదా చూడలేదు ఏంటినే చూసిన తర్వాత ఎలా రేట్ అవుతుంది చూద్దాం. ఆ ప్లేట్లు అవన్నీ కూడా లోపల వదిలేసాం. ఇప్పుడు కాదు కుర్రలు వెళ్ళిపోతారు కదా ఆ తర్వాత సపరేట్గా ఉంటుంది మనకు బ్యాండ్. కరెక్ట్ టైం అయ్యేసరికి మా మనుగోడు కూడా వచ్చేసాడు తినడానికి. ఎక్కడానికి వచ్చాడు చూడండి. పదండి వీడికి టైంకి 4కి 5కి తేడా వేసి తెలియట్లేదు. 5 అయితే ఏమో 4 అయింది అన్నాడు. ఇప్పుడు కరెక్ట్గా టైం 5:25 అయింది. సరే ఇప్పుడైతే 20 నిమిషాలు ఉంచమని చెప్పారు వీడియోలో చూసినప్పుడు. దాన్ని ఏదోలా దించేద్దాం పదండి. ప్లేట్ పెట్టుకుని రెడీగా ఉన్నాం. ఎలా వచ్చింది ఏదో స్పూన్ ఉందా కూర్చున్న పేట తీసేద్దాం. చేపలేపుకున్న కళాయి కాలిపోగలగా ఫస్ట్ ఏదైనా చిన్నది ఉండాలి స్పాంజ్ కూర్చోదు ఆవిరి. అందుకే గ్యాస్ ఆపేసి మొత్తానికి తీసే గ్యాస్ ఆపు తీయ చెప్తాను పొడి చూద్దాం ఒకసారి ఎలా వచ్చింది. అంటిపోతుంది అది పానకం. ఎవడే చెప్పండి పానకం అంటిపోతుంది కదరా. అంటుకున్నట్టు అంటుకోలేదు కానీ తీయు గ్యాస్ ఆపేయాలి. సూపర్ 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 కళాయి మింగేసి కళాయి కాదు అసలు అరే అవ్వలేదు అరే అంతేనా ఏవో అచ్చే ఇదే అవ్వలేదురా. ఎలా ఉన్నది అలాగే ఉన్నది. అది బ్రెడ్ ఉంది కదా బ్రెడ్ లాగా వచ్చేస్తుంది. ఇది అసలు వాటర్ లాగే ఉన్నది ఎట్టే ఇంకా ఎక్కువ పండు ఆపేసాం. ఎట్టు ఏం చేస్తాం మరి అక్కడ ముట్టించే అక్కడ వేసేద్దాం. మా ఏది అవ్వకుండా ముందే ఆపేసాం. షిఫ్ట్ చేసేసాం గ్యాస్. ఇంకొక 20 నిమిషాలు వెయిట్ చేద్దాం. అప్పుడు గట్టిగా అయిపోతుంది పక్క నాకు తెలిసి. అప్పటికి గట్టిగా అవ్వకపోతే ఇంక తినద్దాం పారద్దాం. కూర్చున్న పేట ఎట్టేద్దాం.
A few moments later. ఈ రోజంతా ఉడికించినా సరే అది గట్టిగా వేయలేదు. ఏం చేస్తాం, ఎలా ఉంటే అలా తినేద్దాం అని చెప్పి ఇప్పుడు తీసేద్దాం వచ్చిందాం. రండి చూద్దాం ఇప్పుడు ఎలా ఉన్నది ఏంటో. అయ్యండి మళ్ళీ తీసేద్దాం. నువ్వే తీరా తీసేద్దాం కానీ ఎలా ఉంది ఏంటో. ఇక బాగోపోతే ప్యాడ్ సెకండ్ వేసేద్దాం పురమది. బోల్డ్ ఆవిరి వచ్చేస్తుంది. వస్తుంది ఆవిరైతే వస్తుంది కానీ కేకే అవ్వట్లేదు ఏంటో. సన్ బాగా తగిలిస్తుంది. పోయాకనా ఇంకెందుకే ఎలా ఉండి తినేద్దా ఎంతసేపు నుంచి దూరం షట్ మ్యాన్. అయ్యిందా పొడు ఒకసారి పొడుచు దాన్ని ఎలా ఉంది అలా ఉంది తీసే తెచ్చుకోరే. వాటర్ కానీ పడింది అనుకో కాలింది. అలాగే అయ్యిందిరా. మీకు తెలియని విషయం ఏంటంటే 3సారి గట్ట తీసుకెళ్ళి గ్యాస్ పైన ఇట్టా. కాకపోతే వీడియో తీస్తే బాగోదని చెప్పి తీయలేదు. మేము ఎప్పుడు స్టార్ట్ చేసాం అప్పుడు క్లైమేట్ ఎలా ఉన్నది, ఇప్పుడు చూసారు ఎలా ఉన్నదా, మొత్తం జాయింట్ అయిపోయింది. సరే రండి కేక్ ఎలా ఉన్నది టేస్ట్ అదే రండి వచ్చేయండి మన అవుట్పుట్ ఎలా ఉన్నదో చూసేద్దాం. రా వాటర్ పారబోసే కలర్ మారిపోయింది వాటర్ది. మారిపోయింది ఏదైనా. ఓకే కేక్నే ఇంకా దూరంగా వెళ్ళండి కొంచెం. కాదు కొట్టు అదిరా కొడుతుందా కాలిట్టు ఉన్నదా రే సైడ్లు గేట్ ఇట్లా కొయ్యాలరా. షడమింగడ్ పెన్స్ నాటకాలు చేస్తున్నారు కోసేసాం. ఇప్పుడైతే కేక్ ఎలా అవుతుందో చూసాను. అలాగే కొత్త గిన్నె నా తప్పలు అచ్చా చూడండి ఆల్రెడీ పడిపోయింది. కాకపోతే మీకు చూపించడం కోసం సర్ప్రైజ్. ఏంటర్ ఎలా వచ్చింది సగం ముక్క. అసలు కలర్ ఏంట్రా అందరికి రెడ్ కలర్ లో వస్తే మనకి ఆరెంజ్ కలర్ వచ్చింది. చూసారు కదా మన కేక్ ఎలా వచ్చిందా. అందరికి రెడ్ కలర్ అలా వస్తే మాకు ఏంటి అర్థం కావట్లేదు. ఏ కలర్ కూడా తెలియట్లేదు. లేకపోతే చేకటవడం వల్ల అలా కనబడుతుందో తెలియదు. ఇంక లేట్ ఎందుకు టేస్ట్ చేసేద్దాం. ఒక్కొక్కడు ఒక్కొక్క పీస్ తీసుకుంటాం మా తినండి. ఎంత కష్టపడి చేసాం. ఒకసారి 2 సార్లు కాదు 3 సార్లు ఇట్టాం ఆ గ్యాస్ పైన. బా ఎలాంటి పీస్ తీస్తున్నాడో చూడండి మన భీమ తమ్ముడు. చూద్దాం మన స్పూన్తో కింద తీసుకుని తిందాం ఎలా ఉందంటే ఆ పైది అదిని. ఆగబే ముందు వీడియో చూపిద్దాం. టేస్ట్ బాగున్నది. కాకపోతే కొంచెం గుడ్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అంటే మా ఊరు ముందు చెప్పాను కదా ఆలిపోల గురించి. టేస్ట్ అయితే బాగా వచ్చింది. చూడండి సైడ్ లో కాలిపోతున్నాం. బా సూపర్ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మన మణి గారికి తీసుకురా మీరు కూడా అలా ట్రై చేయండి. ఇంకా కేక్ మొత్తం ఖాళీ చేసేద్దాం. చాలా బాగున్నది టేస్ట్ అయితే. మన కెమెరామెన్ క్రాంతి చాలా బాధపడుతున్నాడు ఆడు లేకుండా ఇదైతే సక్సెస్ఫుల్ గా ఉండేసాం. టేస్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అందుకనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. వంటకం అయితే రోజుకి ఒక అంటే వారానికి ఒక 3-2 వస్తాయి లాంగ్ వీడియోలు. అది ఇక నుంచి అయితే చూడండి చూసి సపోర్ట్ చేయండి. అంటే చేసే కొద్ది లాంగ్ వీడియోస్ చేయట్లేదు కదా. లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటే మాకు ఎలా చేయాలో తెలుస్తూ ఉంటుంది. ఇక నుంచి అన్ని లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. వారానికి 2 వీడియోలు మాత్రం పక్కా వస్తాయి. పుడ్డింగ్ కేక్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ కేక్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది ఒక్క నిమిషంలోనే. నెక్స్ట్ ఏ ఐటమ్ వండుకోవాలో కింద కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా బాయ్ బాయ్. ఎందుకు పక్కోడు ఏం మనం